ఈ శ్రీనివాస గానామృతాన్ని భజన కార్యక్రమం కింద చాలామంది చేయించుకుంటున్నారు. అంటే అయ్యప్ప స్వామి భజనలు ఎలా అయితే చేస్తారో అలా చేస్తున్నారు. చాలా బాగుంటుంది. అంత ఓపిక లేని వాళ్ళు ఇంట్లోనే ఇలా భగవంతుణ్ణి స్మరిస్తూ మనం ఇంట్లోనే ఈ శ్రీనివాస గానామృతాన్ని చదువుకొనవచ్చును. శ్రీనివాస గానామృతంలో 1, 2, 3 భాగములను మనము పాడుకున్నాము. ఇప్పుడు 4వ భాగాన్ని పాడుతున్నాను. భృగు మహర్షి విష్ణుమూర్తి వక్షస్థలముపై తన్నుటచే లక్ష్మీదేవికి కోపము వచ్చి భూలోకానికి వచ్చేస్తుంది. లక్ష్మీదేవి వెనకాలే శ్రీనివాసుడు కూడా భూలోకానికి వచ్చేస్తాడు. తరువాత జరిగినది పాట రూపంలో మనము తెలుసుకుందాము. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు గదా. 7 కొండలు ఎక్కినంతనే మనసే పరవశముందు గదా. మనసే పరవశముందు గదా. బ్రహ్మ శివుడు ఆవుగా దూడగా మారుట. నారాయణయనుచు నారదముని బ్రహ్మలోకమును చేరెనుగా. భృగుముని వలన జరిగిన గాథను తండ్రికి తానే తెలిపెనుగా. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు గదా. భక్తవ శంకర బ్రహ్మదేవులు లక్ష్మీ కడకే తెంచే. అలుకలు మాని ఆలకింపు మన సాగర పుత్రిక సరియనియే. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా. అందము చిందే అపురూపమే ధరించెనుగా బ్రహ్మదేవుడే. ముద్దు మోముతో చెంగున దూకుచు దూడగా మారెను శంకరుడే. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు గదా. 7 కొండలు ఎక్కినంతని మనసే పరవశముందు గదా. నుదుటున బొకనత్తు కొప్పున పూలు తురిమెనుగా. చక్కదనాల చీరను కట్టి గొల్లబామగా మారెను లక్ష్మి. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు గదా. ఆవు దూడను తోలుకు వెళ్ళి చోళరాజుకే అర్పించే. మందలు కలసిన మహనీయులకును వందనమిడుచును తాబెడలే. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు గదా. 7 కొండలు ఎక్కినంతని మనసే పరవశముందు గదా. 5వ భాగము ఆవు క్షీరములిచ్చుట. మందతో కలసి మేత శ్రీహరి చెంతకు తాజేరి. క్షీరధారలను పుట్టలు వదలి స్వామి ఆకలే తీర్చెనుగా. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు గదా. అది గమనించిన గోవుల కాపరి అతి కోపముతో పరుగిడుతూ గండ్రగొడ్డలిని చేతను బూని ఆవును కొట్టగా ఎత్తెనుగా. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు గదా. అది గమనించిన శ్రీ మహావిష్ణువు ఆవుకు అడ్డుగా నిలిచే. గొడ్డలి వ్రేటు తలపై పడగా నెత్తుటి దారతో తడిచెనుగా. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు గదా. అది చూచిన గోమాతపుడు చోళరాజు కడకే తెంచి కన్నుల వెంట నీరు కారగా దీనవదనముతో నిలుచుండే. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు గదా. ఎన్నడు చూడని వింతను చూసి ఆశ్చర్యమునే పొందెనుగా. గోమాతెనుకే రాజు వెడలి పుట్ట చెంతకే చేరెనుగా.
వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు గదా. 7 కొండలు ఎక్కినంతనే మనసే పరవశముందు గదా, మనసే పరవశముందు గదా. రేపటి 6వ భాగంలో చోళరాజును